జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలతో పాటు వీలున్న చోట్ల ఇంటింటికి తిరుగుతూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారం, కొండ్రుప్రోలు, పుల్లయ్యగూడెం గ్రామాల్లో శ్రీనివాస్ ప్రచారానికి సానుకూల స్పందన లభించింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో ఇసుక, మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రకృతి నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాగేందుకు నీళ్లు ఇవ్వలేరు కానీ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా గంజాయి, మద్యం ఏరులై పారిస్తున్నారని, లిక్కర్ డోర్ డెలివరీ చేస్తారని నిప్పులు చెరిగారు. మీ ఇంటి పెద్ద కొడుకులా వచ్చా అన్ని సరిచేస్తా, ఆదరించండి, మీకు సేవ చేసే అవకాశం కల్పించమని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. ఏ రోజు కూడా ఇక్కడ నెగ్గిన ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఇది గ్రామాలను సందర్శించలేదు. ఓట్లు అడుగుతా వస్తాం తప్ప ఇక్కడ రోడ్లు ఉన్నాయా, రైతులు ఏం ఇబ్బందులు పడతా ఉన్నారు, కరోనా సమయంలో ఎవరు ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు అని చూసే పాపాన్ని పోలేదని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో మరి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ లో ఇలాంటి వ్యక్తులు నెగ్గించుకుంటే మరి గ్రామాలు ఏమవుతాయి కూడా ఆలోచన చేయాలి. ఈ గ్రామాలన్నీ బతికి బట్టకట్టినాయి అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ గారు 1983 సంవత్సరంలో ఆ రోజు ప్రతి రైతుకి ఉచిత విద్యుత్తునిచ్చి మరి ఇంత సాగులోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మారువేషాలు వేసుకుని వచ్చినట్టుగా వైసీపీ నాయకులు వస్తూ ఉన్నారు. ఈ పల్లెటూరులో ఎవరైనా మందు అలవాటు ఉంటే